హలో వ్యూవర్స్. సో కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ పెళ్ళికి వాడే వస్తువులు అనమాట. సో పెళ్ళి కూతుర్ని స్టార్ట్ చేసినప్పటి నుంచి పెళ్ళి మొత్తం డిన్నర్ అయిపోయే వరకు ఈ వస్తువులు మన ఇంట్లో ఉంటాయి. సో ఏంటంటే పెళ్ళి కూతుర్ని చేసేటప్పుడు బియ్యం దంచడం కానీ, కుదురు, ఇసురాయి అని అంటారనమాట. నాకు కంప్లీట్గా పూర్తిగా తెలియదు. బట్ ఏంటంటే ఇవి ప్యూర్ ఇత్తడితో చేసినవి. మంచి అంటే ఫొటోస్లో మంచి లుక్ ఉంటాయి అనమాట. పెళ్లి కూతురు వీటితో స్టిల్స్ దిగినప్పుడు కానీ, పెళ్ళి అనేది మనం లైఫ్లో ఒకటే చేసుకుంటాం కదా. సో పెళ్ళిలో పెళ్లి కూతురు చేసిన టైంలో వీటితో ఫొటోస్ దిగితే మంచి లుక్ ఉంటుంది. ప్లస్ ట్రెడిషనల్గా కూడా బాగా కనిపిస్తాయి అన్నమాట ఫొటోస్లో. అండ్ మెయిన్ ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్లో చాలామంది దగ్గర ఇవి అవైలబుల్గా ఉండట్లేదు. సో ఈ వీడియో ఏంటంటే ఈ వస్తువులు అనేటివన్నీ రెంట్కి ఇస్తారనమాట మనకి. సో మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలి అంటే పైన స్క్రీన్ పైన నెంబర్ ఉంది కదా, వాటికి కాంటాక్ట్ అయ్యి మీరు తెలుసుకోవచ్చు డీటెయిల్స్ అన్నీ. మంచి డిజైనింగ్తో ఉన్నాయండి. ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా మీరు స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసి అడగచ్చు. బట్ లాంగ్ డిస్టెన్స్కి అయితే అవైలబుల్ లేదండి, ఎందుకంటే కొరియర్లు దీంట్లో రావు కదా. సో నియర్ బై లొకేషన్లో ఉన్న వాళ్ళకి మాత్రమే. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా పైన స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసి అడగచ్చు. పెళ్లి కూతురు చేసినప్పుడు ఫొటోస్లో మాత్రం చాలా బాగా కనిపిస్తాయండి. సో అన్నీ ఉన్నాయి, అన్ని వస్తువులు ప్యూర్ ఇత్తడితో చేసినవి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర డీటెయిల్స్ తీసుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఉన్నాయని. సో బియ్యం పోసుకోవడానికి వాళ్ళు తాంబాలు కూడా చేయించారు. చాలా బాగున్నాయి చూడ్డానికి అయితే. ఇది వీడియో.